వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు అత్యంత భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది ప్రజల సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఐక్యరాజ్య సమితి చీఫ్, యూరోపియన్ యూనియన్ నేతలు, బ్రిటన్ యువరాజు విలియం, స్పెయిన్ రాజకుటుంబ సభ్యులు సహా పలువురు ప్రపంచ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలు తమ ప్రియతమ పోప్కు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. ఇక పోప్ ఫ్రాన్సిస్ తన 12 పదవీ కాలంలో చర్చిలో సంస్కరణలకు, పేదల సేవకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఆయన కోరిక మేరకే అంత్యక్రియల కార్యక్రమాలను నిరాడంబరంగా నిర్వహించారు. ఇక భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలోని ప్రతినిధి బృందం పోప్ అంత్యక్రియలకు హాజరైంది. కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ మాట్లాడుతూ పోప్ ఫ్రాన్సిస్ అన్ని మతాలు, జాతులను గౌరవించదగ్గ గొప్ప మానవతావాది అని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పోప్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ట్వీట్ చేశారు.